మన తెలంగాణ రాష్ట్రంలో భూకంపం వచ్చింది. ఆ భూకంపానికి సంబంధించినటువంటి వీడియో కూడా ఒకటి ఉన్నది. ఆ వీడియో కూడా చూపిస్తా మీకు. అలాగే ఎక్కడెక్కడ భూకంపం వచ్చిందో అది కూడా చెప్తా. తెలంగాణలో భూకంపం రావడం ఏందో అసలు. మరి ఇప్పుడే ఒక ట్వీట్ చూసిన, అందరు మొత్తం అంతా ఏమంటారు సమైక్య మన ఇది ప్రజాపాలన విజయోత్సవాలలో పాల్గొంటా ఉంటే ఇక భూమి కూడా పాల్గొని నాట్యం చేసిందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఇట్లా ఇగో ఎక్కడెక్కడ వచ్చిందయ్యా అంటే భూకంపము, ఇగో తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు, హైదరాబాదు, హనుమకొండ, సిద్దిపేట, ఖమ్మంలో, భద్రాద్రి కొత్తగూడెము, దాంతోపాటు మనుగూరు, గోదావరికని, భూపాలపల్లి, చెర్ల, చింతకాని, ములుగు, భద్రాచలం, విజయవాడ, జగ్గయ్యపేట, తిరువూరు, గంపలగూడెం పరిసర ప్రాంతాల్లో పలు సెకండ్ల పాటు భూమి కనిపించింది. దీంతో భయాందోళనలో ఇంట్లో నుంచి బయటకు పరుగులు తీసిరంట జనం. ఒకసారి ఇక్కడ భూకంపం ఎట్లొచ్చిందో, ఇది అదేనా భూమి ఎట్ట కంపించిందో చూడండి ఒకసారి. అగో అగో చూడండి ఎట్ట షేక్ అవుతుంది. అయ్యో ఓ కొడుక బాగానే కూకిందిగా. ఇంతగానో ఊగిందా? ఈ ఊగిందా లేకపోతే సీసీ కెమెరా ఊపుతురా ఇల్లు? గోడ ఊలిందా? మరి మంచిగా ఊపుతూనే ఉంది ఒక ఆమె కనపడతలేదా భూమి ఊగినట్టు? ఓ ఇక్కడ ఇగో అల్పాయికి వచ్చి చూసుకుంటారు ఏం వడ్డది అయింది ఇంటి మీద అని చెప్పేసి. వీళ్ళు బయటకు వచ్చి చూసుకుంటారు ఇంట్లో ఏమైనా వడ్డది అయింది అని చెప్పేసి. మా భూమి అవి పైకి పోయి బయటకు వచ్చి చూసుకుంటారు రేకుల మీద ఏమైనా వడ్డదా అయింది అని చూసుకుంటారు వాళ్ళు. అరే ఇంటిల్లి పాలు బయటకు వచ్చి చూస్తున్నారు. భూమి కంపించిందని అంత అంత సుందరత వాళ్ళు గ్రహించలేరు కదా. ఇగో ఈ ప్రాంతాల్లో భూమి కంపించిందని బయటకు వచ్చేసింది. ములుగు ప్రాంతంలోనే అంట. ఇగో ఈ గోడనే ఊలిపోయింది. గ్రేటర్ హైదరాబాదు, ఖమ్మం ప్రాంతాల్లో భూ ప్రకంపనలు జరిగిన దృశ్యాలంట. అమ్మ గోడల మీద పడుతుండేగా. ఇగో ఇక మనం చేసే పాపాలకు భూమికి కూడా కోపం వచ్చింది. హోయ్ హోయ్ అమ్మ ఏంది ఇండియాలోనేనా ఇది చైనానా?
ఇట్లా భూకంపం వచ్చిందనమాట. రైట్, ఇది భూకంపం సంబంధించినటువంటి విషయం. ఇంకా